ప్రేక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి 2024 మార్చి 20 బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి అశుభ ఫలితాలు కలగబోతున్నాయి, ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు ఈ రోజు కొన్ని సవాళ్లు మరియు అడ్డంకుల్ని ఎదుర్కోవచ్చు. రోజు మొత్తం శక్తి అనుకూలమైంది కాబట్టి జాగ్రత్తగా మరియు సహనంతో పరిస్థితుల్ని చేరుకోవడం చాలా ముఖ్యం. మీ వ్యక్తిగత జీవితంలో మీరు ప్రియమైన వారితో కొన్ని విభేదాలు లేదా అపార్థాలని ఎదుర్కోవచ్చు. ఎలాంటి అపార్థాలని నివారించడానికి స్పష్టంగా మరియు బహిరంగంగా కమ్యూనికేట్ చేయడం ముఖ్యం. అవతలి వ్యక్తి యొక్క దృక్పథాన్ని వినాలని గుర్తుంచుకోండి మరియు రాజీని కనుగొనడానికి ప్రయత్నించండి. మీ వృత్తి జీవితంలో మీరు కొన్ని ఊహించని ఎదురుదెబ్బలు లేదా ఆలస్యాన్ని ఎదుర్కోవచ్చు. దృష్టి కేంద్రీకరించడం ముఖ్యం మరియు ఈ అడ్డంకులు మిమ్మల్ని నిరుత్సాహపరచనివ్వద్దు. సానుకూల దృక్పథాన్ని కొనసాగించండి మరియు విషయాలు చివరికి చోటు చేసుకుంటాయని విశ్వసించండి. ఆర్థికంగా మీ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఏదైనా హఠాత్తుగా కొనుగోలు చేయడం మానుకోండి మరియు మీ బడ్జెట్ కి కట్టుబడి ఉండండి. ఈ సమయంలో ఎటువంటి ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం కూడా మంచిది. మొత్తం మీద రేపు మిథున రాశి మీకు సున్నితమైన రోజు కాకపోవచ్చు, కానీ గుర్తుంచుకోండి, సవాళ్లు, పెరుగుదల మరియు అభ్యాసానికి అవకాశాలు. ఓపికగా ఉండండి, సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయండి మరియు చివరికి ప్రతిదీ పనిచేస్తుందని విశ్వసించండి. ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి, అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దత్తాష్టకాన్ని పారాయణం చేయండి. మంచి శుభ ఫలితాలని పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.